ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరిదంటే బొమ్మని రాణి గారిది. ట్రైలర్లో చూస్తే ఆయన మేకప్ కానీ అది కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇదే లైబ్రరీలో ఎక్కువ షూట్ చేశాము. మెయిన్ ఇందులో బొమ్మని రాణి గారిది ఒక సైకియాట్రిస్ట్గా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ రోల్ నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి అనుకున్నది ఏంటంటే ఈ సినిమా ఇక్కడి నుంచి ఈయన వచ్చిన దగ్గర నుంచి ఒక టోన్ మారుతుంది అనమాట. అంటే ఒక హర్రర్ కామెడీ వీటిల్లో ఉండేది ఇక్కడి నుంచి ఇమాజిన్ చేయనట్టుగా ఆ టైపు ట్రావెల్ తీసుకుంటుంది. క్యారెక్టర్ చెప్పిన తర్వాత వచ్చి ఓన్ చేసుకుని ఎవ్రీ డైలాగ్ సేమ్ ఆయన కూడా తెలుగు డైలాగ్స్, హిందీ డైలాగ్స్ అన్నీ మాట్లాడుతూ ఆడియన్స్ని మెస్మరైజ్ చేసే యాక్టర్స్ వీళ్ళందరూ. అది ఎందుకంటే 3 Idiots సినిమా జరిగినప్పుడు ఆ క్యారెక్టర్ వైరస్ అనే క్యారెక్టర్ మనందరికీ గుర్తుండిపోద్ది. అంత లోపలికి వెళ్ళిపోతాం. అలాగా మళ్ళీ ఈ సినిమాలో ఒక పర్టికులర్ ఒక 15 to 16 minutes ఉంటాడు ఆయన ఉన్నంతసేపు మనం ఆయన దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆయన డెఫినెట్గా ఆయన్ని ఇంత బాగున్నారు, అసలు ఎంత యాక్టింగ్ చేస్తున్నాడని ఒక రకమైన మనల్ని ఆడియన్స్ని ఆయన దాంట్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. నేను చెప్పడం కంటే మీరు చూసినప్పుడు మాత్రం బొమ్మని రాణి గారి దగ్గర నుంచి ఒక స్పెషల్ దీంట్లోకి వెళ్తారనమాట, జోన్లోకి.